మన ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమునకు సంపూర్ణమైన మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ క్రైస్తవ జీవితంలో ప్రార్థన ద్వారా మనము సాధించలేనిది, జయించలేనిది ఏదియునూ లేదు. అటువంటి ప్రార్థనా జీవితము కొరకు దేవుని సన్నిధిలో ఒక పాట ద్వారా పాడి దేవుని స్తుతించాలని ఆశపడుతూ ఈ పాటను పాడుచున్నాను. ప్రార్థనా జీవితము ప్రతి చీకటి శక్తులతో పోరాడి జయించుటకు ఒక ఆయుధము వంటిది. మనము దావీదును చూసినట్లయితే దావీదు దినమునకు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. అదే విధముగా మనము హన్నాను చూసినట్లయితే హన్నా గర్భమును దేవుడే మూసివేసి ఉన్నప్పటికీ కూడా తన హృదయమును కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మనస్సు మార్చుకొని ఆమె యొక్క గర్భమును తెరిచి ఇదిగో సమూయేలు వంటి ప్రవక్తను పొందుకొని ఉన్నది. అదేవిధముగా యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినములలో ఆయనకు ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది. ఆయన కన్నీళ్లతోనూ మహారోదనతోనూ తన మరణము నుండి తప్పించువానికి ప్రార్థనలను, యాచనలను దేవుడైన తండ్రికి సమర్పించుకున్నాడని హెబ్రీ పత్రికలో రాసి ఉన్నది. కుమారుడైన యేసుక్రీస్తుకే ప్రార్థనా జీవితం ఎంతో అవసరమై ఉండగా ఈ లోకంలో మనకు కూడా ప్రార్థనా జీవితము ఎంతో అవసరమై ఉన్నది. ఆయన ప్రార్థనలో రాత్రంతా తండ్రితో గడిపేవారు. దినమంతా దేవుని పనిలో ఉండి ఆయన సువార్త ప్రకటించేవారు. ఇదిగో మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడినప్పుడు ఎటువంటి సమస్యనైనను మనము జయించగలుగుతాము. ఎటువంటి పరిస్థితులైనప్పటికీ వాటిని మనము ఎదిరించడానికి మనకు ప్రార్థనా జీవితము ఎంతో అవసరమై ఉన్నది. పౌలు గారైతే ఇదిగో ఈ దేహమందు నేను మూల్గుచు ప్రార్థిస్తున్నాను, ఎందుకంటే నా పరుగు కడముట్టించి దేవుని మహిమలో చేర్చబడుటకు నేను ఈ దేహమందు ఉండి మూల్గుచున్నాను అని పౌలు గారు చెప్పుచున్నారు. ఇదిగో నీ జీవితంలో కూడా ఒకవేళ ఏమైనా నిందలే వచ్చినా, సమస్యలే వచ్చినా ఓదార్చేవారు లేరు, ఆదరించేవారు లేరు అని నీవు దిగులు పడిపోవడానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన అనే ఒక ఆయుధము నీ చేతిలో ఉన్నది. విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు ప్రతి పరిస్థితి నుండి మనలను విడిపించి దాని మీద మనకు జయం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉండి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు మనము చూసినట్లయితే ప్రార్థనా జీవితమును బట్టి ప్రార్థన ద్వారా ఎన్నో జయాలు పొందుకున్నవారు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇదిగో ఎంతోమంది ప్రార్థనా జీవితమును బట్టే తమ జీవితాన్ని కట్టుకొని ఒక దినము దేవుని ఎదుట నిలబడడానికి శక్తిమంతులగునట్లుగా ఆ ప్రార్థన వారికి ఎంతో బలమునిచ్చి ఉన్నది. ఆ ప్రార్థన ద్వారా మాత్రమే క్రైస్తవ జీవితము దినదినము ఆశీర్వదించబడుతూ దీవించబడుతూ ఉంటుంది. ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుట కనుక అనుదినము దేవునితో మాట్లాడే అనుభవము కలిగిన వారమై ఒక దినము ఆయనను ముఖాముఖిగా ఆయనతో పాటు మనము కూడా ఆ సియోను నూతన యెరూషలేము పట్టణములో ఉండి ఆయన ముఖదర్శనము చేయుచు యుగాయుగములు సంతోషించి ఆనందించినట్లుగా ప్రార్థనా జీవితమును దేవుని యొద్ద నుండి పొందుకొందుముగాక. ఆమెన్.
దీపము వెలిగించు నాయందు, ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి. ప్రార్థన దీపము వెలిగించు నాయందు, ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా. పోరాడి ప్రార్థింప నీ కృపనీయుము, ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి. నా క్రీస్తు నిమిత్తం హింసింపబడినన్, నా స్వంత జనమే నన్ను ద్వేషించినను. నా క్రీస్తు నిమిత్తం హింసింపబడినన్, నా స్వంత జనమే నన్ను ద్వేషించినను. హన్నావలే హృదయమును కుమ్మరించి, హన్నావలే హృదయమును కుమ్మరించి, ప్రార్థించి జయం పొంద నేర్పుము నా దేవా. ప్రార్థించి జయం పొంద నేర్పుము నా దేవా. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నాయందు, ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి. ప్రార్థన దీపము వెలిగించు నాయందు, ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా. పోరాడి ప్రార్థింప నీ కృపనీయుము, ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి. నిందకు నా హృదయం బద్దలాయేను, ఓదార్చి కరుణించే వారే లేరు. నిందకు నా హృదయం బద్దలాయేను, ఓదార్చి కరుణించే వారే లేరు. విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థించి, విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థించి, ఆదరణ ధైర్యము పొందే కృపా నిమ్ము, ఆదరణ ధైర్యము పొందే కృపా నిమ్ము. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నాయందు, ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా. పోరాడి ప్రార్థింప నీ కృపనీయుము, ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి. శోధనలో నేను ప్రవేశింపకుండను, మేల్కొని ప్రార్థించే శక్తి నాకియుము. శోధనలో నేను ప్రవేశింపకుండను, మేల్కొని ప్రార్థించే శక్తి నాకియుము. ఐహిక విచారము సుఖ స్థితిని విడిచి, ఐహిక విచారము సుఖ స్థితిని విడిచి, మనుష్య కుమారుని ఎదుటనే నిల్వను, మనుష్య కుమారుని ఎదుటనే నిల్వను. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నాయందు, ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా. పోరాడి ప్రార్థింప నీ కృపనీయుము,
ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి. శరీరంలో నేను జీవించు వరకు పరిశుద్ధ జీవితం కాచుకొనుటకు, శరీరంలో నేను జీవించు వరకు పరిశుద్ధ జీవితం కాచుకొనుటకు, కన్నీళ్లతో మహారోదనతో ప్రార్థించే, కన్నీళ్లతో మహారోదనతో ప్రార్థించే ప్రభు యేసు నీ వలె ఆత్మను నాకిమ్ము, ప్రభు యేసు నీ వలె ఆత్మను నాకిమ్ము. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన ధూపము వెలిగించు నాయందు, ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా, పోరాడి ప్రార్థింప నీ కృపనియుము. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి. పరిశుద్ధులు తమ పరుగు ముగించగా రాకడ సూచనలు కనబడుచుండగా, పరిశుద్ధులు తమ పరుగు ముగించగా రాకడ సూచనలు కనబడుచుండగా, దేహ విమోచనకై మూల్గుతో ప్రార్థించి, దేహ విమోచనకై మూల్గుతో ప్రార్థించి, నీ మహిమలో నేను కనబడు నిమిత్తం, నీ మహిమలో నేను కనబడు నిమిత్తం ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి. ప్రార్థన దీపము వెలిగించు నాయందు, ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి. ప్రార్థన దీపము వెలిగించు నాయందు, ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా, పోరాడి ప్రార్థింప నీ కృపనియుము. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి.